మనం యానిమేస్ లో చాలా ఫైట్స్ ని చూస్తుంటాం, కానీ కొన్ని ఫైట్స్ మాత్రం లెజెండరీగా రీక్రియేట్ చేయనంతగా ఐకానిక్ గా మిగిలిపోతాయి. ఇవి జస్ట్ పవర్ కోసం చేసిన ఫైట్స్ కాదు, ఎమోషన్ కోసం చేసిన లెజెండరీ మూమెంట్స్. లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1 ఫైట్ యానిమే హిస్టరీని చేంజ్ చేసింది. ఇది జస్ట్ ఫైట్స్ లిస్ట్ కాదు, ఈ మూమెంట్స్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఫ్యాన్స్ ఇయర్స్ అయిపోయినా ఇంకా దీన్ని మర్చిపోలేకపోతున్నారు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5 నుండి నారుటో వర్సెస్ సాస్కే. బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఆపోజిట్ పార్ట్స్. ఈ ఫైట్స్ లో పంచెస్ కన్నా మెమోరీస్ ఎక్కువ హర్ట్ చేస్తాయి. ప్రతి హిట్ లో ఇది ఎందుకు ఇలా అయ్యింది అనే పెయిన్. లాస్ట్ లో గెలుపు ఎవరికీ రాలేదు, కానీ ఇద్దరు గెలిచారు. నెంబర్ 4 లివై వర్సెస్ బీస్ట్ టైటన్. లివైకి కోపం వచ్చి రేజ్ మోడ్ లో ఉంటే ముందు ఎనిమి ఎవరున్నారు అని కూడా చూడకుండా రష్ చేస్తాడని చెప్పి ఈ ఫైట్ చూసాక మనకు అర్థమైంది. అటాక్ ఆన్ టైటన్ చూసిన ప్రతి ఒక్కరు ఈ ఫైట్ తర్వాత లివై ఫ్యాన్స్ అయిపోయారు. నెంబర్ 3 యూతారో వర్సెస్ తాంజిరో. తాంజిరో బాడీ ఆల్మోస్ట్ గివ్ అప్ చేసేసింది. పాయిజన్, పెయిన్, బ్లడ్, కానీ అంతా అయిపోలేదు. టెంగెన్, జెనిట్జు, ఇనోస్కే అందరు కలిసి ఫైట్ చేసిన ఆ మూమెంట్, ఆ టీమ్ వర్క్ ఇప్పటి వరకు మళ్ళీ డీమన్ స్లేయర్ లో ఎక్కడా కనిపించలేదు. నా దృష్టిలో ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీలో కూడా ఈ రకమైన ఫైట్ చూడలేదు నేను. నాకు మాత్రం ఈ ఫైట్ మాత్రమే ఇష్టం. మీకు ఏ ఫైట్ నచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్ గ్యూతారో వర్సెస్ తాంజిరో. నెంబర్ 2 గోజో వర్సెస్ తోజీ. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ అయిన సోర్సరర్ కి, అసలు కర్సడ్ ఎనర్జీ లేని ఒక మనిషికి జరిగిన ఈ ఫైట్ యానిమే హిస్టరీని మార్చేసింది. ఓల్డ్ జెన్ యానిమేస్ ముందు న్యూ జెన్ యానిమేస్ ఏం పనికిరావు అనుకునే మూమెంట్ లో వచ్చిన ఈ సీన్ న్యూ జెన్ యానిమే పీక్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంకా నెంబర్ 1 ఫైట్ గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటి వరకు చెప్పిన ఫైట్స్ అన్నిట్లో యానిమేషన్ పీక్ లెవెల్లో ఉంటుంది, కానీ నెంబర్ 1 ఫైట్ మాత్రం యానిమేషన్ మీకు అంతగా నచ్చకపోవచ్చు, కానీ ఈ ఫైట్ లో ఉన్న మూమెంట్స్, ఈ ఫైట్ లో ఉన్న ఫీల్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా రాలేదు. యానిమే హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసి ఇంటర్నెట్ బ్రేక్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఫైట్ గోకు వర్సెస్ ఫ్రీజా ఫైట్. యానిమే హిస్టరీలోనే యాంగర్ ని పవర్ లా మార్చిన ఫస్ట్ మూమెంట్ అది. ఫ్రీజా ఒక విలన్ కాదు, ఒక టెర్రర్. కానీ క్రిలిన్ డెత్ తర్వాత గోకు కామ్ హీరో నుండి రేజ్ లెజెండ్ గా మారిపోయాడు. ఆ మూమెంట్ సూపర్ సైయాన్ బర్త్. అప్పటి నుండి యానిమే ఫైట్స్ అంటే ఆ లెవెలే మారిపోయింది. యానిమే ఫైట్స్ అంటే జస్ట్ ఫ్లాషీ కాదు, మన హార్ట్స్ లో మిగిలిపోయిన ఫైట్స్, అవే లెజెండరీ. మీరు చెప్పండి, మీరు చూసిన బెస్ట్ ఫైట్స్ ఏంటి? మీలో చెప్పిన బెస్ట్ కమెంట్ ని నెక్స్ట్ వీడియోలో ఫీచర్ చేస్తాను. సో స్టే సేఫ్.